మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి విపరీతమైన ఆదాయం వస్తున్నది. కానీ ఇలా పత్రికలలో ఉన్నటువంటి అంశం ఏంటంటే 61 రకాల జబ్బులు కేవలం మద్యం తాగడం వల్లనే వస్తున్నాయి అనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఇలా పత్రికలలో వచ్చింది. మరి ఎట్లా అంటే 61 జబ్బులు మద్యం వల్ల, అంటే ఎంత ఎక్కువ తాగుతున్నావా తక్కువ తాగుతున్నా సంబంధం లేదు, మద్యం తాగితే చాలు 61 రకాల జబ్బులు రావడానికి ఆస్కారం ఉందా? లేదు ఒక జబ్బు ఎవరికొకరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఒక కుటుంబం కనుక ఆర్థికంగా చిక్కిపోవాలంటే ఆ ఇంట్లో చిన్న ఏదైనా జబ్బు వచ్చిందంటే ఆ కుటుంబం ఎంత సంపాదించినా కూడా పూర్తిగా దవాఖానలో పెట్టేటువంటి పరిస్థితి ఉంటది కదా. మరి ఎట్లా చూడాలి? ఈ మద్యం అమ్మకాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది. నిన్న గజ్వేల్ నియోజకవర్గంలోనే, లేకపోతే అంతటా కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు బహుశా. మద్యం అమ్మకపోతే, టార్గెట్లు ఫిక్స్ చేసి అమ్మకపోతే ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇదొక కారణం. రెండోది ఏంటంటే, మనం గతంలో చూసిన డాబాలలో కానీ హోటళ్లలో కానీ మద్యాన్ని అనుమతించకపోయాడు, విపరీతంగా ఏదైనా ఉంటే కేసులు పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు బారాఫుల్ మాఫ్, మద్యం అమ్మితే చాలు, ఎక్కడన్నాము ఏడన్నాము మద్యం అమ్మాలి. కాబట్టి ఇలా డాబాలలో హోటళ్లలో ఎక్కడైనా కూడా మద్యాన్ని అలో చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రామ్మోహన్ రావు గారు ఎట్లా చూడాలి? అంటే మద్యం అనేది చాలా పెద్ద సమస్య. యాక్చువల్ గా మనకు రాష్ట్ర విభజన కన్నా ముందే, అంటే రాష్ట్ర విభజన కాదు, రాష్ట్ర సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే మనకు తెలంగాణలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు హైదరాబాద్ స్టేట్ లో మద్యం అమ్మకాల మీద మనకు మొత్తమే బడ్జెట్ లో 5 కోట్ల ప్లస్ ఉండే. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1 నాటికి తెలంగాణ, అంటే ముఖ్యంగా హైదరాబాదు స్టేట్ అట్లాగే తెలంగాణ ప్రాంతం మద్యం అమ్మకాలు గణనీయంగా ఉండి ఆంధ్రప్రదేశ్ అంత 2 సార్లు ఈ మద్యం నిషేధం పెట్టి మళ్ళీ తీసేశాం. కనుక మన దగ్గర మద్యం ఆదాయం మొదటి నుంచి ఎక్కున్నది. నేనేమంటున్నాను, మద్యం సమస్య సార్వజనీనమైంది. ప్రభుత్వాలు మారినా కొద్ది మారు కాదు, ప్రభుత్వాలు మారుతున్నా ఏం చేసినా చివరికి ప్రధాన ఆదాయ వనరుగా రెండే ఉంటున్నాయి ప్రభుత్వాలకు. ఒకటేమో మద్యం మీద ఆదాయం, 2 రిజిస్ట్రేషన్ మీద ఆదాయం. ఈ 2 ప్రధానంగా చూసుకుంటారు. మిగతావన్నీ కూడా జిఎస్టీ వీటి వల్ల వచ్చే ఆదాయం పరోక్ష పన్నులు ఎట్లా వస్తాయి. ప్రత్యక్షంగా వచ్చే రెండే, ఒకటి మద్యం మీద, 2 మనకు రిజిస్ట్రేషన్ మీద. ఈ మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా అన్ని పార్టీలు మలుచుకుంటాయి. ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మరింత ఇది పెట్టిపోయింది. వాళ్ళ మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నది. దీనికి పరిష్కారాలు ఇక్కడ లేవు. ఇప్పుడు అంతేందుకు మీరు అన్నట్టు గజ్వేల్ నియోజకవర్గ పరిశీలన మీరు ఒక మాట ఉటంకించారు కానీ నేను చెప్తాను. ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి 7ని ఈ షిఫ్ట్ చేసి రీహాబిటేషన్ మన కాలనీలు కట్టించారు. R&RD కాలనీ కట్టించారు. మీరు ఆ కాలనీలో కిరాణా షాపులు ఉంటాయి. పైన అంతా కిరాణా షాపే, కానీ లోపల సిట్టింగ్ నడుస్తున్నాయి. మీరు కిరాణా షాప్ దగ్గర 20-30 మంది గుమ్ములు ఉంటారు. ఎప్పుడైనా ఎందుకుంటున్నారు స్పష్టంగా తెలుసుకోవచ్చు. మీరు మొత్తం వేములఘాటు అంగడికి, మన చిన్న కిష్టాపూర్, మన ఏగడ కిష్టాపూరు, ఇట్లా 7 గ్రామాలు ఉన్నాయి. ఆ 7 గ్రామాల రిహాబ్ ఎర్రవల్లి కానీ మీకు పల్లెపాడు కానీ ఆ 7 గ్రామాల పరిధిలో ఉన్న కిరాణా షాపుల్లో దాడి చేస్తే ప్రతి షాపులో దాదాపు 20-30 బీర్ బాటిల్ వెళ్తాయి. అట్లాగే ఒక 20-30 ఫుల్ బాటిల్ వెళ్తాయి. అంటే వాళ్ళందరూ సిట్టింగ్ ప్రోత్సహిస్తున్నారు. నేను ఉదాహరణ చెప్పారు కానీ చెప్తున్నాను. అందుకని ఏమవుతుందంటే ఇవాళ ఇంకొక మాట చెప్తాను. ఏది అమ్మకపోతే నోట్సులు జారీ చేశారండి. ఇది నేను ఎప్పుడో కథ రాశాను. ఒక బారు కథ అని జనగామ నియోజకవర్గంలో ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చి ఈ బార్లు, మనకు దాబాలలో వీటిలలో హోటళ్లలో అక్రమ మద్యం అమ్మకుండా కట్టుదిట్టు చేసిన తర్వాత వాళ్ళ పై ఆఫీసర్లు ఆయనను వేరే చోటికి మళ్ళిస్తూ ఆయనకు మెమో ఇచ్చింది. ఏమనంటే మద్యం అమ్మకాలు తగ్గించినందుకు నీకు శిక్ష పొమ్మన్నారు. లూప్ లైన్ పెట్టేసి. అప్పుడు ఏమైంది, ఆ తర్వాత కొత్త అధికారి వచ్చిండు. బార్లల్లో మనకు ఎక్కడ పడితే అక్కడ దవాలు నడిచింది. బ్రహ్మాండంగా అమ్మకాలు పెరిగినాయి. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా సరే పాలకులు మద్యాన్ని ప్రధాన ఆదాయం భావిస్తున్నారు. దాని ద్వారా చేస్తున్నారు. ఇక మీరు అన్ని 61 రకాల జబ్బులు అంటారా? మద్యం ఎప్పుడు అనర్థదాయకమే. కనుక మీరు దీన్ని నిషేధించి ఆపలేరు. ప్రసాద్ గారు చాలా మంది ఏమంటారు అంటే దీన్ని నిషేధిస్తే అయిపోద్ది కదా అని మాట అంటుంటారు. కానీ ఆచరణ సాధ్యం కాదంటున్నారు. సుప్రీంకోర్టు 1967లో ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే మద్యాన్ని నిషేధించమని ఒక తీర్పు, ఒక కేసు వేశారు. అప్పుడు ఏమన్నదంటే మానవ బలహీనతలు కొన్ని ఉంటాయి. జూదము, వ్యభిచారము, మద్యపానము, ఇట్లాంటివన్నీ మానవ బలహీనతలు. వీటిని నిషేధించి ఆపలేము. నిషేధిస్తే ఏమైంది, గతంలో ఎన్టీ రామారావు నిషేధించారు. ఏమైంది, పక్క పోయి బీదర్లో దాగొచ్చిండు, ధర్మాబాద్ దాగొచ్చిండు. మన వ్యాపారస్తులందరూ పోయి ఇక్కడి నుంచి మద్య వ్యాపారస్తులందరూ పక్క రాష్ట్రంలో, మనకు అప్పటి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ బార్డర్లోనే దుకాణం పెట్టి అవతల తెలంగాణ, అవతల ఆంధ్రప్రదేశ్, యువతల మహారాష్ట్ర, అవతల ఆంధ్రప్రదేశ్, యువతల ఛత్తీస్గఢ్, ఈ రకంగా వాళ్ళు అమ్మేసుకున్నారు కదా. మీరు ఇక్కడ మొత్తం దేశమంతా మనకు నిషేధించిన వాగా బార్డర్ దాటి పాకిస్తాన్ దాగొస్తారు మన వాళ్ళు తక్కువంగా. అందుకని నేను ఏమంటున్నానంటే నిషేధించి ఆపలేము, కానీ నియంత్రించవచ్చు అంటున్నా. ఒక మాట చెప్తాను.
మన పిల్లలను రోడ్ వెంబడి తీసుకెళ్తుంటే చిటికినేలు పట్టుకుని తీసుకెళ్ళామనుకోండి, అక్కడ బూరి మిఠాయి కనపడితే బూరి మిఠాయి కొనమంటారు, లేకపోతే ఏదైనా షాపులో చాక్లెట్ కనపడితే చాక్లెట్ కొనమంటారు. అంటే అందుబాటులో ఉన్నాయి కొనమంటారు కదా. ఏం చేయాలంటే అందుబాటులో ఉన్నప్పుడు కొని మన పిల్లలు ఎట్లా ఉంటారో మద్యం షాపులు ఉంటే ఖచ్చితంగా దాన్ని వీళ్ళు కొనుక్కొని తాగుతారు. నేను చెప్పేది బెల్ట్ షాపుల సమస్య. అది బెల్ట్ షాప్ అనేది లీగల్ షాప్ కాదు, అద్దు పేరు, మన అందరం పెట్టిన ముద్దు పేరు. అందుకని ఏమైందంటే ఏదైతే లైసెన్స్డ్ షాప్ లో కొనుక్కొని తాగాలంటే కొంచెం కష్టం, అక్కడ దాకా వెళ్ళాలి, పోయి రావాలి అనే దాని మీద ఉంటది. కానీ బెల్ట్ షాప్ లో 2 వెసులుబాటు ఉన్నాయి ప్రసాద్. ఒక వెసులుబాటు ఏమో అందుబాటులో ఉంటది, అంటే ఇంటి అనుకొని ఇంటి ముందట ఉంటది, నెంబర్ 1. రెండోది అరువు పుడుతుంది. ఇప్పుడు మీరు దేనికైనా సరే లైసెన్స్డ్ షాప్కి వెళ్ళి నాకు ఉద్ధరియమంటే వాడు ఇయ్యాడు, ఎందుకంటే వాడు నమ్మడు కూడా. కానీ ఇంటి అనుకొని ఇంటి ముందట ఉన్న బెల్ట్ షాప్ వాడు ఏం చేస్తాడు, నమ్ముతాడు, ఉద్ధరిస్తాడు, తెల్లారు ఏం చేస్తాడు, ఇంట్లో ఉన్న చెంబు తెప్పాల బయట పడేస్తాడు. అంటే ఆ వెసులుబాటు ఉంటది వానికి అమ్మడానికి కానీ నమ్మడానికి కానీ. అందుకని నేనేమంటే బెల్ట్ షాపుల వల్లనే అందుబాటులో ఎక్కువ ఉండడం వల్ల జరుగుతున్న మోసం ఇది. ఖచ్చితంగా 2 చేయాలి. ఒకటేమో మండలానికి ఒకే షాప్ పరిమితం చేయాలి. వాటిని తమిళనాడులో సిస్టమ్ ఉన్నది. మొన్నటిదాకా మనకు ఢిల్లీలో ఉండేది ఈ లిక్కర్ కుంభకోణంలో మన వాళ్ళు, మన సౌత్ గ్రూప్ అంటే అవమానపడుతున్నాను నేను, కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ మన పాటలు పాడి మొత్తం మీద ఢిల్లీని పార్టీ చేసిండ్రు. ఢిల్లీ వాళ్ళు మంచిగా ఉండే పార్టీ హౌస్లు అని ఉండేవి. 18 ఏళ్ళు దాటితేనే మద్యం అమ్మకం ఉండేది. ఇవన్నీ జరిగేది గతంలో. ఇప్పుడు ఢిల్లీని పాడు చేసిండ్రు. తమిళనాడు ఆదర్శం మనకు. తమిళనాడులో ఏముంటదంటే 10 to 5 జరుగుతాయి, 10 to 5 అమ్ముతారు ఏది మద్యాన్ని. అది కూడా గవర్నమెంట్ ఆఫీసులు ఎంత అలసత్వంతో నడుస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ వాడికి అమ్మిన అమ్మకున్న కమిషన్ రాదు కదా పెద్దగా. ఉద్యోగి కనుక ఉద్యోగిని అక్కడ పెడితే ఏం చేస్తారు వాళ్ళు, అమ్మిన అమ్మకున్న నా జీతం నాకు వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే పెద్ద ఎత్తున అమ్మడానికి ప్రోత్సహించడు. అవసరమైన పరిమితమైన బ్రాండ్లే ఉంటాయి. దాంతో ఏమైతే కొనుక్కునే వాడు కూడా వెసులుబాటు తక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడాలి, కొంచెం కష్టపడాలి, ఇవన్నీ ఉంటాయి. కనుక నేనేమంటున్నానంటే మద్య నియంత్రణ పరిష్కార మార్గం. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ 3-4 మానవ బలహీనతలు ఆపలేం కనుక దాని నియంత్రణ మాత్రమే పరిష్కారం. నియంత్రణ ఎట్లా చేయాలంటే ప్రభుత్వమే ఈ షాపులు నిర్వహించాలి. గతంలో మన ప్రభుత్వ సారా దుకాణం ప్రసాద్ అంటే మనం చెప్పేవాళ్ళం, ప్రసాద్ అనే పేరును ప్రభుత్వ సారా అని మనం గేలి చేసేవాళ్ళం. అట్లా మనం చూస్తే ఈ ప్రభుత్వ సారా దుకాణాలు అలా డిటర్మైన్ చేసిందో ఇప్పుడు ప్రభుత్వమే ఈ మద్యం షాపులు నడపాలి. అది కూడా ఏం చేయాలంటే లిమిటెడ్ టైం పెట్టాలి. ఆ టైంలో కొనుక్కొని తాగాలి. ఎక్కడి నుంచో ఊరాళ్ళు వచ్చి మండల కేంద్రానికి వచ్చి కొనుక్కపోవాలని అనుకున్నతో దానికి కష్టం అవుతుంది. బెల్ట్ షాపుల నియంత్రణ జరిగితే మద్యపన సగం పోతుంది.